విశాఖలో పేరుకే రెస్టారెంట్లు, పైకే హోటల్స్ హైజీనిక్ ఫుడ్ పేరుతో పాచిపోయిన ఫుడ్ను వడ్డిస్తున్నాయి. రుచి కోసం రకరకాల రంగులు, కెమికల్స్ కలిపి ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నాయి. హోటళ్లు, రెస్టారెంట్స్లో ఎన్నిసార్లు తనిఖీలు చేపట్టినా యాజమాన్యాల తీరు మారడం లేదు. విశాఖలో హోటళ్ల అరాచకం రోజు రోజుకి పెరిగిపోతుంది. కాసులకు కక్కుర్తిపడి పాడైపోయిన ఆహారాన్ని కస్టమర్లకు అందిస్తున్నాయి హోటల్స్. పైకి మాత్రం మిరుమిట్లు గొలిపే హంగులతో ఆకర్షిస్తూ లోపల మాత్రం రోజుల తరబడి నిల్వ ఉంచిన ఆహారాన్ని కస్టమర్లకు అంటగడుతున్నాయి. ఈ ఏడాది ఆగస్టులో జిల్లా వ్యాప్తంగా మెరుపు దాడులు, తనిఖీలు నిర్వహించిన ఫుడ్ సేఫ్టీ అధికారులకు కళ్లు బైర్లు కమ్మే దృశ్యాలు దర్శనమిచ్చాయి. ఏ రెస్టారెంట్ చూసినా కల్తీమయమే. పాచిపోయిన ఆహార పదార్థాలు, నిల్వ ఉంచిన మాంసపు ముద్దలే వేడి చేసి వడ్డిస్తున్నారు నిర్వాహకులు. అక్కయ్యపాలెం నరసింహానగర్లోని ముంతాజ్ హోటల్లో ఈ ఏడాది జూన్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. అక్కడ కుళ్లిపోయిన కోడిగుడ్లు, చికెన్, చేప, రొయ్య వంటకాలను గుర్తించారు. హోటల్పై కేసు కూడా నమోదు చేశారు. ఈ ఏడాది ఆగస్టులో 40 హోటళ్లు, రెస్టారెంట్లలో తనిఖీలు నిర్వహించి కిలోల కొద్దీ నిల్వ ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. 17 హోటళ్లలో అత్యంత దారుణ స్థితిలో ఉన్న ఆహారాన్ని గుర్తించి కేసులు నమోదు చేశారు. ఆగస్టు 22న ఎంవీపీ కాలనీలోని ఆహా ఏమి రుచులు రెస్టారెంట్లో అధికారులు 4-5 రోజులకు మించి నిల్వ ఉన్న 85 కిలోల చికెన్, మటన్, రొయ్య, చేప వంటి నాన్ వెజ్ వంటకాలను గుర్తించారు. ఈ నెల 11న నరసింహానగర్లోని సెలబ్రేషన్స్లో 13 కిలోల నిల్వ ఆహార పదార్థాలను గుర్తించారు. ఇందులో చికెన్, మటన్ బిర్యానీలతో పాటు ఇతర ఆహార పదార్థాలు ఉన్నాయి. ఇలా నగరంలోని ఏ హోటల్, రెస్టారెంట్లో తనిఖీ చేసినా నిల్వ ఆహార పదార్థాలు లభిస్తున్నాయి. రోజుల తరబడి నిల్వ ఉన్న ఆహారాన్ని నిర్వాహకులు వేడి చేసి వినియోగదారులకు వడ్డిస్తూ వారి ఆరోగ్యాన్ని గుల్ల చేస్తున్నారు. 100% ఏంటంటే ఈ రసాయనాలు కానీ, కలర్స్ కానీ, ఎక్కువగా బయట తిన్న స్టైల్ ఫుడ్ కానీ అవన్నీ తింటే ఏంటంటే మనకి డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ వస్తాయి, క్యాన్సర్లు వస్తాయి. ఇవన్నీ ఏంటంటే లాంగ్ లైఫ్లో మనకి ఏంటంటే కొంచెం ఇదిగా ఉంటాయి. అదేనండి, అంటే నేను మళ్ళీ చెప్పిన మాట చెప్తామని కాదు, కానీ ప్రజల్లో కొంచెం అవేర్నెస్ ఉండాలండి. వీడు సరిగ్గా అమ్మట్లేదు, ఒక అది ఉండని చెప్తే వాడు మనం చేయగా ఏదైనా ఏ మనిషినా మారతాడండి. మారకుండా అనేది ఉండదు. బట్ ఇట్ విల్ టేక్ లాంగ్ టైం అన్నమాట. అంతే తప్ప ఏంటంటే మేము వెళ్ళాము, తిన్నాము, ఈ హోటల్ బాగోపోతే పక్క దానికి వెళ్దాం ఎందుకని కాకుండా అవేర్నెస్గా ఉండాలి. నగర పరిధిలో పెద్ద, చిన్న కలిపి సుమారు 1000 వరకు రెస్టారెంట్లు, హోటళ్లు ఉంటాయి. పర్యాటక నగరం కావడంతో ఎప్పటికప్పుడు పుట్టగొడుగుల్లా కొత్త రెస్టారెంట్లు దర్శనమిస్తున్నాయి. వీటిని ఆహార భద్రత ప్రమాణాల శాఖ అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తున్నా బరితెగిస్తున్నారు. తీరు మారడం లేదు సరికదా, విషతుల్యమైన ఆహారాన్ని అంటగట్టి అనేక ఆరోగ్య సమస్యలకు కారణమవుతున్నారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీ చేసిన ప్రతి సందర్భంలో పెద్ద ఎత్తున నిల్వ ఆహారం బయటపడుతున్నప్పటికీ వినియోగదారులు పట్టించుకోవడం లేదు. ఆయా హోటళ్లలో తినడానికి వెనకాడడం లేదు. రోజుల తరబడి నిల్వ చేసిన ఆహార పదార్థాలు తినడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. క్యాన్సర్, అల్సర్, గ్యాస్ట్రిక్ వంటి వాటితో పాటు మరిన్ని హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉందంటున్నారు. ముఖ్యంగా నాన్ వెజ్ ఐటమ్స్ ను రోజుల తరబడి నిల్వ చేయడం వల్ల ప్రోటీన్ నాణ్యత తగ్గుతుంది. దీనివల్ల టైఫాయిడ్తో పాటు డయేరియా బారిన పడే అవకాశం ఉంది. అలాగే తీవ్రమైన కడుపు నొప్పి, అల్సర్లు వంటి ఇబ్బందులు వేధించే అవకాశం ఉంది. ఇంకా టేస్టింగ్ సాల్ట్, కొన్ని రకాల రంగుల వినియోగంతో లివర్ సంబంధిత సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.